ఉజ్జయిని మహారాజు శ్రీ విక్రమాదిత్య ప్రభువుల వారు రాజదర్బారులోకి ప్రవేశిస్తున్నారహో. విక్రమార్క ప్రభువులకు జయ హో, విక్రమార్క ప్రభువులకు జయ హో, విక్రమార్క ప్రభువులకు జయ హో, విక్రమార్క ప్రభువులకు జయ హో. మంత్రులారా, సర్వ సైన్యాధిపతులారా, మీరు మీ స్థానాలలో ఆసీనులవ్వండి. ఏవండి కోశాధికారి గారు? సెలవివ్వండి మహారాజా. ఏవండి, మీకు జ్ఞాపకం ఉందా? 10 సంవత్సరాల క్రితం ఒక సాధువు మాకు అమూల్యమైన ఫలములను ఇస్తే వాటిని మిమ్మల్ని ఖజానాలో దాచి ఉంచమన్నాము. జాగ్రత్తగా దాచినారా లేదా? భద్రంగా మన ఖజానాలోని దాచాను ప్రభు. ఆ సాధువు రోజు మా సభకు నిశ్శబ్దంగా వచ్చి వెళ్లడమే మాకు వింతగా అనిపించేది. అవును మహారాజా, ఆ సాధువు రోజు రాజదర్బారుకు వచ్చి వెళ్లడం ఆయనకు నిత్యకృత్యమైనది. రోజు దర్బారుకు వచ్చి మాకు ఫలాన్నివ్వడం, మేం వాటిని మీకు అందజేయడం రివాజుగా మారిపోయింది. ఏమంటారు మీరు? చిత్తం మహారాజా. అది సరే, ఇంతకీ ఇన్నేళ్ల నుండి మనకిస్తున్న ఫలాలు ఎక్కడ ఉన్నాయి? వాటి పరిస్థితి ఏమిటి? వారిచ్చిన ఫలాలతో మన ఖజానా నిండిపోయింది ప్రభు. ఆ ఫలాలన్నీ కూడా మెరుస్తున్న వజ్రాలుగా మారిపోయాయి. వాటి వల్ల వచ్చే కాంతి మన ఖజానా శోభను మరింత రెట్టింపు చేసింది ప్రభు. నాకు అర్థం కాని విషయం ఒక్కటే, ఆ సాధువు ఎందుకిలా చేస్తున్నాడు? ఈరోజు అతను రాని, అతన్ని ఖచ్చితంగా అడిగి ఫలాలు ప్రతినిత్యం మాకివ్వడంలో రహస్యమేమిటో తెలుసుకుంటాను. జయము మహారాజా. మహాత్మా, సుస్వాగతం. మీరు మాకు 10 సంవత్సరాలుగా ఇస్తున్న అమూల్య వజ్రాల బహుమతులను మాకెందుకు ఇస్తున్నారో మేము తెలుసుకోవచ్చా? రాజా, నేను అద్భుత మంత్రాన్ని సాధించేందుకు నాకు మహావీరుని సహాయం అవసరం. నేను ఆ ఫలాలను మీకెందుకు ఇస్తున్నానంటే మీరు నాకు సహాయపడతారని. మీ వల్లే ఆ మంత్రాన్ని సాధించగలను. మీకు సహాయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను సిద్ధంగానే ఉన్నాను. చెప్పండి మహాత్మా, నేనే విధంగా మీకు సహాయపడగలను? ఈ రోజు నుండి పక్షం రోజుల తర్వాత అమావాస్య వస్తుంది. ఆ రోజు అర్ధరాత్రి శ్మశాన వాటికలో గల చెట్టు కింద నేనుంటాను. నీవక్కడికి వచ్చి నన్ను కలవాల్సి ఉంటుంది. ఇది చాలా రహస్యం. అటులనే స్వామి, మీ ఆజ్ఞను శిరసావహించి శ్మశానంలో మిమ్మల్ని కలుస్తాను. అది అమావాస్య అర్ధరాత్రి. అందరి కన్నులు గప్పి రాజభవనం నుండి విక్రమాదిత్యుడు ఒంటరిగా శ్మశానం వైపు బయలుదేరాడు. అతని నుదుటన చందనం పొట్టును ధరించి, పెద్ద కత్తిని చేత ధరించి అడుగులో అడుగు వేసుకుంటూ శ్మశానాన్ని చేరుకున్నాడు. అక్కడ చుట్టూ కాలుతున్న శవాలు, మరోవైపు ఎముకలు, పుర్రెలతో నిండిన అస్థిపంజరాల దిబ్బలు. ఆ ప్రదేశం అత్యంత భయంకరంగా ఉంది. నేను వచ్చేశాను మహాత్మా. సంతోషం రాజా. ధైర్య పరాక్రమములు కలిగిన వీరులే తామిచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. చెప్పండి మునివర్య, మీ ఆజ్ఞకై ఎదురు చూస్తున్నాను. రాజా, ఇక్కడి నుండి దక్షిణ దిశగా ప్రయాణం చెయ్యి. సరిగ్గా 10 క్రోసుల దూరంలో ఒక మర్రి చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు కొమ్మపై ఒక శవం వేలాడుతూ ఉంటుంది. ఆ శవాన్ని దించి ఇక్కడకు తీసుకునిరా. మంత్రశక్తి సాధించేందుకు అది చాలా అవసరం. నిమిషంలో తెస్తాను మహాత్మా. నలువైపులా ఈ చితులు మండుతున్నాయి. ఆ మంటల తాలూకు దుర్గంధం ఈ శ్మశానం అంతా వ్యాపించిపోయింది. దీన్ని భరించడం దుర్లభం. అదిగో అదే మర్రి చెట్టు, కొమ్మపై శవం వేలాడుతోంది. అరే, ఈ శవాన్ని ఇక్కడ ఎవరు వేలాడదీసి ఉంటారు? ఏమో మరి, ఆ సంగతి తర్వాత చూద్దాం. ముందుగా ఈ శవాన్ని దించుదాం. ఎంత బరువుగా ఉంది. సరే శవమా, పద, సాధువు పిలుస్తున్నాడు, పూజకు వేలై. ఏం మహారాజా, అలసిపోయావా? నోరు మూసుకుని నా భుజాలపైనే ఉండిపో. అలాగే మహారాజా, కానీ నీ అలసట తీర్చేందుకు దారిలో కాలక్షేపం కొరకు కథను చెబుతాను. కథను వింటున్నంతసేపు నీవు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. పెదవి విప్పితే నేను వేలాడుతున్న స్థలానికి ఎగిరి వెళ్ళిపోతాను.
నీవు నన్ను ఆపే ప్రయత్నం కూడా చెయ్యలేవు. సరే, నీ షరతును నేను అంగీకరిస్తున్నాను.